ఒకప్పుడు బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి ఎక్కువ కాలమే పనిచేశారు. కరోనా టైంలో ఆయన పార్టీలు పెట్టుకోవడానికి వీల్లేదని దేశమంతా నిషేధం పెట్టి తనే పార్టీలకు అటెండ్ అయ్యారు. కొన్ని పార్టీలు తనే హోస్ట్ చేశారన్నటువంటి కాన్సెప్ట్ మీదన పార్టీ గేట్ స్కామ్ పేరుతో వచ్చినటువంటి ఆరోపణలకి చివరికి నిజమని నిర్ధారించబడిన తర్వాత ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవడం, ఒక మహిళా ప్రధానమంత్రిని ఎన్నుకోవడం, ఆవిడ ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తానని చెప్పేసి ఆ సంస్కరణల దాంట్లో వచ్చినటువంటి తేడాతో 45 రోజులకే ప్రధానమంత్రిగా దిగిపోవడం, ఆ తర్వాత ఋషి సోనక్ ప్రధానమంత్రి కావడం, ఆర్థిక వ్యవస్థని గాడిని పెట్టడం. బట్ ఆ గాడిని పెట్టిన వెంటనే ఎన్నికలకు వెళ్ళడం, ఆ ఎన్నికల కారణంగా ఆ పార్టీ ఓటమి పాలవడం, 15 సంవత్సరాల తర్వాత ఓటమి పాలైనటువంటి చరిత్ర. ఈ దశలో కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే లేబర్ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ ప్రధానంగా స్టార్మర్ ఎవరైతే ఒక్కసారిగా తీసుకున్న విచిత్ర నిర్ణయాలతో ప్రజలలో విరక్తి వచ్చేసి ఆ మధ్యన జాన్సన్కి తర్వాత ఈ సౌనక్కి మధ్యలో వచ్చినటువంటి ప్రధానమంత్రి ఎట్లాంటి పరిస్థితితో ఇప్పుడు ఈయన పరిస్థితి అట్లాంటిదే. -20 -30 అప్రూవల్ రేటింగ్స్ వస్తున్న నేపథ్యంలో తనని రాజీనామా చేయించడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఆ ప్లేస్లో ఏంజెలా రేనర్ని నియమించేటటువంటి అవకాశం ఉందన్నటువంటి వాదన నడుస్తోంది.